ఉంటే మనిషి చదువుకోవాలి, చదువుతోటి లేకపోతే ఇంకేదో ఆధారం తీసుకొని చేస్తాడు అనేది అబద్ధం. ఆయన నీకు నీ లోపల ఉండే క్వాలిఫికేషన్ ఒకటే, నీ లోపల విశ్వాసం ఉంటే చాలు. ఆయనకి నువ్వు నమ్మితే చాలు. ప్రభా నేను నమ్ముతున్నా, నువ్వు నాకు చేస్తావు, నాకు అద్భుతం చేస్తావు ఖచ్చితంగా. కానీ నాకు కాకపోతే నువ్వు ఇంకెవరికి చేస్తావు, నువ్వు ఖచ్చితంగా నాకు చేయాల్సింది. దేవుడు నీకు చేయడానికే ఉన్నాడు. ఆయన పక్కనోడు కాదు, ఇంకెవరు ముందు నీకు చేస్తాడు దేవుడు. నీకు చేసిన తర్వాత అప్పుడు దేవుడు దేన్నైనా చూస్తాడు. అంటే నువ్వు ఇంపార్టెంట్ దేవునికి, నువ్వు ముఖ్యము. నీకు చేస్తాడు ఖచ్చితంగా. దేవుడు నీకు అద్భుతాన్ని రిలీజ్ చేస్తాడు. దేవుడు నీకోసం శక్తి గల కార్యాలు రిలీజ్ చేస్తాడు. నా బిడ్డలారా, నీ ఆలోచనలు ఫ్రెష్ గా ఉన్న టైంలో నువ్వు అనుకోవాలి, అబ్బా ఇది రైట్ టైం. నీ థాట్స్ థింకింగ్ నీకు ఫ్రెష్ గా ఎప్పుడు ఉంటావు, ఎర్లీ మార్నింగ్ ఉంటావు. నీ యొక్క థాట్స్ అనేవి అప్పుడు నువ్వు ఫ్రెష్ థాట్స్ అన్ని కూడా అప్పుడు నీకు మంచి అవకాశం. అదే మూమెంట్ లో నువ్వు అన్ని కూడా మంచిగా నువ్వు గనక ఆలోచించుకొని నువ్వు బయటకు వస్తే నీ డే అనేది నీ థాట్స్ తోటి ఆ డే అంతా కూడా మిస్ అయిపోతుంది, ఆశీర్వదించబడుతుంది. నువ్వు ఎక్కువ ఒకవేళ ఖర్చు పెట్టాలనుకో, ఇట్లా అనుకో, ఎక్కువ హార్వెస్ట్ నేను రెడీగా ఉన్నా, ఇంకా ఎక్కువ నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అయిపోయింది కనుక ఇక మళ్ళీ ఎప్పట్లో వస్తుందా? నీ ఆలోచనలతోటి నీకు దేవుడు అన్నిటినీ విప్పడం స్టార్ట్ చేస్తాడు. నీకు అద్భుతాలు దేవుని యొక్క పవర్ ద్వారా నీ లైఫ్ లో అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి. శక్తి గల కార్యాలు నువ్వు చూసేటువంటి డేస్ ని దేవుడు నీకు డిజైన్ చేసి నీ ముందు రిలీజ్ చేయబోతున్నాడు. అద్భుతాలు నిన్ను వెంబడించేటువంటి ఆ గ్రేట్ ఆ టైం యేసు నామములో నీ లైఫ్ లో దేవుడు దాన్ని అన్లాక్ చేస్తున్నాడు. యేసు రక్తం ద్వారా అది ఓపెన్ అయిపోయింది. మహిమ శక్తి గల కార్యాలు నీకోసం దేవుడు రెడీగా రిలీజ్ చేస్తున్నాడు. బలమైన కార్యాలు నువ్వు చూస్తావు. నా బిడ్డలారా, దేవుడు చేసిన అద్భుతాలు తరతరాలుగా నీ పాస్ట్ లో, నీ ప్రెసెంట్ లో, నీ ఫ్యూచర్ లో చేసిన అద్భుతాలను నువ్వు తరతరాలుగా చెప్పే విధంగా అంత గ్రేట్ మిరకల్స్ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు.